Hi, థ్యాంక్స్ ఫర్ యూజింగ్ Setnik.in సర్వీసెస్. వన్స్ మీరు ఏపీ ఆన్లైన్ సెంటర్లో 120 రూపీస్ పే చేసి మీరు క్రెడిట్ పర్చేస్ చేసిన తర్వాత మీరు ఈ హోమ్ పేజ్ ద్వారా Setnik.inలో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యూజర్ నేమ్ వచ్చేసి మీ మెయిల్ ఐడి, మీరు ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడి, అండ్ పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ Setnik.in, యాక్టివేషన్ కోడ్ వచ్చేసి మీ సేల్స్ పిన్. మీరు ఏపీ ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన ఒక 5 minutes తర్వాత మీరు మెంబర్స్ లాగిన్ ఏరియా యాక్సెస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మార్క్ కౌన్సిలింగ్ అండ్ ఆప్షన్ ఎంట్రీ అనే బటన్ ఉంటుంది. మీరు మార్క్ కౌన్సిలింగ్ కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అనుకుంటే, ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది, ఏ కాలేజీలో రాదు చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను 15,000 ర్యాంక్కి నాకు ఏ కాలేజీలో వస్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ర్యాంక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ ఏపీ ఆన్లైన్ సెంటర్లో మీరు ఏదైతే ర్యాంక్ ఇచ్చారో ఇక్కడ అదే ర్యాంక్ వస్తుంది. అండ్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మల్టిపుల్ కోర్సెస్లో సీట్ అవైలబిలిటీ లేదా నాన్ అవైలబిలిటీ మీరు చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఏ కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్, క్లోజింగ్ ర్యాంక్ మీరు ఏ ఇయర్కి చూడాలనుకుంటున్నారు, 2012. ఓకే. దెన్ డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. దెన్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మీరు పర్టికులర్ కాలేజెస్లో మాత్రమే మీరు అవైలబిలిటీ ఆర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీట్ చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే పర్టికులర్ కాలేజ్ మాత్రం మీరు ఇలాగ చెక్ చేసుకోవచ్చు. లేదు అన్ని కాలేజెస్కి చూడాలి అనేసి అనుకున్నప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని కాలేజెస్ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాసిబుల్ ఆఫ్ సీట్ అవైలబిలిటీ ఆర్ నాన్ అవైలబిలిటీ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇంటేక్ సీట్స్ అండ్ ఇంక్రీజ్ సీట్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఫస్ట్ ఒకవేళ ప్రైమరీ ప్రియారిటీ ఈ కాలేజ్ అనుకోండి, నెక్స్ట్ ప్రియారిటీ ఈ కాలేజ్లో నాకు సీట్ రాదు, బట్ అయినా నేను అప్లై చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాలేదు ఈ ర్యాంకర్కి, బట్ ఈ ఇయర్ మేబీ నాకు రావచ్చేమో. సో ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ జనరేట్ యువర్ ప్రియారిటీ బటన్ క్లిక్ చేస్తే మీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీ స్టేటస్ వచ్చేసి ఏంటంటే మీ ర్యాంక్ వచ్చేసి 15,000 ర్యాంక్ మీది, అండ్ ఈ కాలేజెస్లో JNTHలో మీకు అవైలబిలిటీ లేదు. ఎందుకు అనేసి అంటే ఈ కాలేజ్లో క్లోజింగ్ ర్యాంక్ 2,362 మాత్రమే. అదే అరోరాస్ ఈ కాలేజ్లో మీకు అవైలబిలిటీ ఉంది. సో ఎందుకు అనేసి అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ 49,000 కాబట్టి. సో ఇలాగా టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఎన్ని కాలేజెస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఎన్ని కాలేజెస్లో మీకు అవైలబుల్గా లేదు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ మీరు ఆప్షన్ ఎంట్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ కాలేజ్ ప్రొఫైల్ చూడాలి అనేసి అనుకుంటే ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేస్తే కాలేజ్ ప్రొఫైల్ మీరు చూడవచ్చు. వన్స్ మీరు ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బటన్ క్లిక్ చేయండి. దెన్ ఇది మీ ఫైనల్ రిపోర్ట్. గవర్నమెంట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు మీ రిపోర్ట్ని ఫాలో అయిపోవచ్చు. ఒకవేళ మీకు ఏ విధమైన అవగాహన లేదు దీనికి సంబంధించి, మీరు మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి అంటే మీరు అప్పుడు యూజ్ చేయాల్సిన సర్వీసు బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ ఫర్ యువర్ ర్యాంక్. ఇక్కడ మీరు మీ ర్యాంక్ ఎంటర్ చేయండి, కేటగిరీ, అండ్ సేమ్ ప్రాసెస్ కంట్రోల్ పట్టుకొని ఏ కోర్సెస్ కావాలో క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజ్ యూ వాంట్ టు అప్లై. సో ఎన్ని కాలేజెస్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్లో, 2 డిస్ట్రిక్ట్లలో కావాలి. ఫైనల్గా ఇది మీ ప్రియారిటీ ఆర్డర్ రిపోర్ట్. సో ఈ ఆర్డర్లో కనుక మీరు ఆప్షన్ ఎంట్రీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీ ర్యాంక్కి
మంచి కాలేజ్లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్తున్నాము నో ఆర్ లెస్ పాసిబిలిటీ టు గెట్ సీట్, ఇక్కడ వచ్చేసి మోర్ పాసిబిలిటీ టు గెట్ సీట్. సో ఈ ఆర్డర్ని కనుక మీరు ఫాలో అయితే మేబీ నో ఆర్ లెస్ పాసిబిలిటీ అనే కాలేజెస్లో కూడా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది. మాక్ కౌన్సిలింగ్లో ఉన్న లూప్ హోల్స్ అండ్ మాక్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఒక స్టూడెంట్ని మిస్గైడ్ చేస్తుంది, దీనికి సంబంధించిన విషయాలు ఇంకొక వీడియోలో వివరించడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కాంపిటీషన్ చెకర్, జస్ట్ ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం పెట్టాము. ఈ కాంపిటీషన్ చెకర్లో ఏంటంటే మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సేమ్ అవే కాలేజెస్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. సో ఇక్కడ 4 మెంబర్స్ మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవే కాలేజెస్కి అప్లై చేస్తున్నారు. సో ప్రజెంట్ కాంపిటీషన్, ప్రజెంట్ సినారియో మీరు ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ ఫీచర్ మీకు యూజ్ అవుతుంది. సో ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ కాంటాక్ట్ అస్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి ఎక్కించవచ్చు, లేదంటే మెయిల్ చేయండి లేదా కాల్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బాయ్.